పూరి జగన్నాథ్ గారు ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కానీ పూరి సార్ మాకు మీ డైరెక్షన్ వల్ల వద్దు సార్ అనిపించింది సార్ మాకైతే. ఈ డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా చూశాను. సినిమా అయితే యావరేజ్, అంటే ఫస్ట్ భీష్మ శంకర్ కన్నా చాలా ల్యాగ్ ఉంది. ఆ సినిమా బెటర్ అనిపించింది నాకైతే. ఈ సినిమా చాలా ల్యాగ్ ఉంది, చాలా బోరింగ్ మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం చూసి సెకండ్ హాఫ్ ఇంకా ల్యాగు, ఏమి బాగా సినిమా అయితే అంత దరిద్రంగా ఉంది. ఓకే, ఏదో సంజయ్ దత్ వాళ్ళు వీళ్ళు పెట్టినారు, కానీ నాకేం అంత ఎక్స్పెక్టేషన్స్ కనపరచలా. నాకు మూవీ అయితే ఆయన మూవీస్ ముందు ఎంత బాగున్నాయో, దేశముద్ర కానీ, అమ్మావన తమిళమ్మాయి, 143, చిరుత, ఇలాంటి బిగ్గెస్ట్ మూవీస్ తీశారు ఆయన. కానీ ఈ సినిమా లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యా, అట్టర్ ఫ్లాప్. ఇది ఇంకా ఘోరం, పర్లే యావరేజ్ అంతే. ఏదో యావరేజ్ మూలాగా అనిపించింది. ఏమంతగా సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఈ మూవీ నాకు చాలా నీరసం వచ్చేసింది. అంటే పూజ డైరెక్షన్స్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్క్రిప్ట్ రైటింగ్ అంతా చాలా బాగుంటుంది. కానీ ఎందుకో ఆయన మార్కు చాలా మిస్ అయింది. చాలా నాకు డిసప్పాయింట్ అయిపోయినాను. ఇలాంటి మూవీస్ చేయాలంటే నాకు ఏదో బాగుంటుంది, కసిగా తీస్తున్నాడు, లైక్ ఫ్లాప్ అయింది, ఇది కొంచెం బాగుంటుంది, రామ్తో తీస్తాడు, రామ్ కిట్టు పడుతున్నది అనుకున్నాము. ఇది కూడా తుస్ అయింది, నాకు అర్థమయ్యింది. వద్దు బాబాయ్, ఇంకా ఆపేయండి, పూజ అయినాక డైరెక్షన్ ఆపేస్తుంది ఇంకా అనిపించింది నాకైతే. మళ్ళీ ఆయన ఫామ్లో కావాలంటే టైం స్క్రిప్ట్ సెలక్షన్ కొంచెం బాగుంటే సినిమా బాగుంటుంది అయింది. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్స్ ఇది కాదనిపించింది నాకైతే. ఆయన మార్క్ మిస్ అయింది. సినిమా డల్, చాలా డల్ పోయింది సినిమా అయితే. నాకు సినిమా నచ్చలేదు. మీకు ఎలా నచ్చింది నాకైతే అర్థం కదా. ప్లీజ్ లైక్ చేయండి. దట్స్ నాకు ఇంకేం చెప్పడానికి ఇంకేం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.